హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే హెల్తీగా రాగి చపాతీ చేసుకునే విధానాన్ని అయితే చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదైతే హెల్తీవే, పిల్లలకి పెద్దవాళ్ళకి నైట్ టైం ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో అందరికీ కూడా ఇది చాలా చాలా హెల్తీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ రాగి పిండి కూడా కలుపుకొని బాగా మనకి చపాతీ పిండి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా మనకి ప్రిపేర్ చేసేసుకోవాలి పిండిని. అయితే కొద్దిసేపు నానబెట్టాలి. ఎందుకు అంటే చపాతీ మెత్తగా అలాగే పొంగాలి కదా, తినేదానికి చాలా టేస్టీగా రావాలంటే. అదిగాక రాగి పిండి వేస్తున్నాం కాబట్టి కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత మనం చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని చపాతీలాగా మెత్తగా రుద్దుకోవాలి. లేదు మనం చపాతీ పిండి రుద్దినట్టు గట్టిగా రుద్దామంటే అది రాగి పిండి వేసింది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. అప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి రాదు. చాలా మెల్లగా రుద్దాలి. మరి అంత పలుచగా అయితే రాదు. బట్ మనం చపాతీ కాల్చేటప్పుడు కూడా నిదానంగా తిరగేయాలండి. అప్పుడు అవి పొంగుతాయి. లేదు అంటే అవి పొంగవు, పలుచగా కూడా రావు. నిదానంగా రుద్దండి. చపాతీ రుద్దేటప్పుడు అలాగే కాల్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాగిపిండి చపాతీ అందరికీ కూడా చాలా హెల్తీ, ఈజీ ప్రాసెస్ చూసేశారు కదా, మీరు కూడా చేసేయండి. చపాతీలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. నార్మల్ చపాతీ చేస్తాం, అలాగే రాగి చపాతీ, మళ్ళీ ఎగ్ రోల్లో చపాతీ కూడా. చపాతీ చేసేటప్పుడు ఎగ్ని దాని మీద వేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలాంటి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి హెల్తీగా చేసుకునేవి. కానీ చాలామందికి తెలియదు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూస్తుంటేనే మనకి అర్థమవుతాయి. పిల్లలకి ఇలాంటివి నైట్ టైం స్నాక్స్ లాగా పెడితే వాళ్ళకి పొట్ట పెరగకుండా ఉంటుందండి. టేస్టీగా తింటారు కూడా, చాలా హెల్తీగా ఉంటుంది. చాలా వరకు మాడిపోకుండా చూసుకోండి. ఇవైతే ఎక్కువగా పొంగతాయి కూడా. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసి ఆల్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.